ఒరే ఎన్ని ప్లాన్లు వేసినా శ్రీదేవి దూరం అవ్వట్లేదు, దగ్గర అవుతుంది. టెన్షన్ తో చచ్చిపోతున్నాను. చచ్చిపోవాలనిపిస్తుందా? చచ్చిపోండి సార్. రామోజీ ఫిల్మ్ సిటీ లో సెట్ ఇస్తాను. మీ శవాన్ని చుట్టానికి 100 మందిని అరేంజ్ చేస్తాను సార్. సెట్ ఎందుకండి, మా ఇల్లు ఉంది కదా. ఇల్లు అయితే ఇరుక్కు, పైగా కంపు. సెట్ కన్ఫర్మ్ చేసేయండి. మరి చీఫ్ గెస్ట్ ఎవరిని పిలుద్దాం సార్? చీఫ్ గెస్ట్ ఏంటండి? చీప్ గా మాట్లాడకండి సార్. చచ్చిపోక ఫస్ట్ టైం చచ్చిపోతున్నారు. పబ్లిసిటీ అదిరిపోవాలి సార్. విరేజ్ పెట్టిస్తాను సార్. ఆ సిటీ అంతా ఎవరైనా మంచి హీరోయిన్ పిలిపిద్దాం సార్. ఐశ్వర్య పిలవండి, అభిషేక్ ఫ్రీ. మరి ఆర్కెస్ట్రా సార్? ఆర్కెస్ట్రా ఏంటయ్యా, ఇదేమైనా పెళ్ళ? డప్పులు జా. అరే ఈ బేరం మనకు పద. మీరు చెప్పండి. బుద్ధి ఉందా మీకు? మీరు చచ్చిపోతే మీ మొహం ఎవడు చూస్తాడండి? మీరు చూస్తారండి? మీరు చూస్తారా? ఒక్కడు చూడు సార్. ఎంటర్టైన్మెంట్ ఉంటే చూస్తారు సార్. అందుకే ఎవడరా మ్యూజిక్ వాడు? చక్రి. చక్రి మ్యూజిక్ పెడితే సాలిడ్ గా ఉంటుంది సార్. ఆడి పాట ఉంటుందండి. చూపులతో గొచ్చే గొచ్చే చంపకే చంపకే హాయ్ కూడా చూపులతో గొచ్చే చంపకే. ఎలా ఉంది సార్? చక్రిని కన్ఫర్మ్ చేసేయండి. హాయ్ సుధా. నీ నంబరేగా? Hi Praveen, how are you? Oh, fine. Okay then, bye, see ya. Silence Mobile Network. Incoming ఏ కాదు, outgoing కూడా free. ఓకే, కట్ ఇట్. మీ యాడ్ ఫిల్మ్ కాన్సెప్ట్ చాలా బాగుంది. థ్యాంక్స్ అండి. అవునండి, నాకు చిన్న డౌట్, మీరు ఎందుకు మ్యారేజ్ చేసుకోలేదండి? అయ్యో కంట్లో పడింది. చూసారా, కంట్లో నలుసు పడితేనే ఇంత బాధపడాల్సి వస్తుంది. ఇంకా కడుపులో నలుసు పడితే ఇంకెంత బాధపడాలి? అందుకే చేసుకోలేదు. నాది కూడా సేమ్ పాలసీ అండి. మళ్ళీ ఎప్పుడు కలుద్దామండి? ఎప్పుడైనా కలుద్దాం. అంటే మళ్ళీ ఎప్పుడు కలుద్దామండి? నైస్ టాకింగ్ బేబీ. ఇది నా విజిటింగ్ కార్డ్. ఓహో, ఇందులో నా ఈమెయిల్ ఐడి ఉంది. ఎప్పుడైనా మెయిల్ చేయి. బాంబే వస్తే విజిట్ చేయి. ఓకే బాయ్. ఇక నువ్వు ఎక్కుతావు మొబైల్లోకి. మరి బెయిల్ ఇచ్చిన విషయం చెప్పాల్సిన అవసరం లేదా?